కీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఒక జామ్ చూపిస్తాను. యూజువలీ మనం స్కిన్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా, హెల్త్ బాగుండాలన్నా, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా ఎక్కువ ఏబీసీ జ్యూస్ రికమెండ్ చేస్తారు, క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ జ్యూస్. కానీ రెగ్యులర్గా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగేంత టైం అందరికీ ఉండదు కదా. అందుకే నేను ఇప్పుడు ఒక జామ్ చూపిస్తాను. ఆ జామ్ ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటే 1 month వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. అండ్ మీరు రోజు మార్నింగ్ 1 glass ఆఫ్ వాటర్లో ఆ జామ్ని కలుపుకొని తాగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యూజువలీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఫస్ట్ టైం తాగిన వాళ్ళకి కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది కదా, కానీ ఈ జామ్ మాత్రం అసలు వియర్డ్గా ఉండదు, చాలా హెల్దీ. ఇంకా చెప్పాలంటే అలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అప్పటికప్పుడు తాగడం కన్నా కూడా ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయండి. ఎందుకంటే ఇందులో మనం అడిషనల్గా ఇంకా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి స్టోర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏబీసీ జామ్ చాలా అంటే చాలా హెల్దీ అండి. నేను వాడిన తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే 2 months వరకు స్టోర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఈ రెసిపీ నాకు మా చిన్న పిన్ని సజెస్ట్ చేశారండి. నార్మల్గా క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ అంటే వియర్డ్గా ఉంటుంది అనుకుంటాము, కానీ ఒక్కసారి మీరు ఇలా జామ్ని ప్రిపేర్ చేసేసుకొని రెగ్యులర్గా తాగడం వల్ల మీరు మీ హెల్త్లో చేంజెస్ చూస్తారు అండ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పర్టికులర్ రెసిపీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్ ఇంకా యాపిల్. ఈ క్యారెట్స్ మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసామండి. హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లోనే హోమ్మేడ్ పెస్టిసైడ్స్ యూజ్ చేసి పండించిన క్యారెట్స్ అండి ఇవి. బీట్రూట్, క్యారెట్ ఇవేమో పైన హార్వెస్ట్ చేస్తాము. ఫస్ట్ క్యారెట్కి, బీట్రూట్కి ఇలా పీల్ తీసేసుకోవాలి. ఈ బీట్రూట్ మార్కెట్లో కొన్నవే అండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని వాష్ చేసేసుకోవాలి. మనందరికీ తెలుసు బీట్రూట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బీట్రూట్లో బ్లడ్ ఇంప్రూవింగ్ క్యాపబిలిటీ ఉంటుంది అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. క్యారెట్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి. ఫేస్ గ్లోగా ఉంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది. యాపిల్ గురించి చెప్పనక్కర్లేదు, అండ్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. ఈ సామెత మీరు వినే ఉంటారు, ఇంగ్లీష్ సామెత. ఈ 3 ingredients హెల్త్కి చాలా చాలా మంచిదండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా తక్కువ వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ప్యూర్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. సో వచ్చిన పల్ప్నంతా తీసేసి ప్యూర్ క్యారెట్ జ్యూస్ తీస్తున్నాను ఇక్కడ. యాపిల్ని కూడా అదే బ్లెండర్లో వేసేసి మిక్సీ తిప్పేసేయాలండి. యాపిల్లో మాత్రం నేను 1 drop ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయలేదు. సో పల్ప్ని రిమూవ్ చేసేసి ప్యూర్ యాపిల్ జ్యూస్ తీసేసుకోవాలి. సేమ్ వేలో బీట్రూట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని లైట్గా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసి ప్యూర్ జ్యూస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం యూజ్ చేసే అడిషనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్రీ లీవ్స్. ఈ జామ్లో మనం యూజ్ చేసే అడిషనల్ ఇంగ్రీడియంట్ కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్లో విటమిన్ A, B, C, D, E ఉన్నాయి. కర్రీ లీవ్స్లో కూడా లైట్గా వాటర్ వేసేసి జ్యూస్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని జ్యూసెస్ని మంచిగా ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 large cup ఆఫ్ బెల్లం తురుము తీసుకోవాలి. బెల్లం మన స్వీట్నెస్కి తగ్గట్టు తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఈ బెల్లం తురుము వేసేయాలి. ఒక టీ గ్లాస్లో ½ amount ఆఫ్ వాటర్ని అందులో వేసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ జామ్లో మనం ఎక్కువ క్యారెట్స్ని తీసుకోవాలి. క్యారెట్స్ ఒక 100% ఉంటే బీట్రూట్ ఒక 70% ఉండాలి. క్యారెట్ ఒక 50% ఉంటే చాలు. బెల్లం తీగ పాకం వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న జ్యూసెస్ని కూడా ఇందులో వేయాలి. ఫస్ట్ బీట్రూట్ వేయాలి, తర్వాత క్యారెట్, ఇంకా యాపిల్ అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. వెంటనే వేయొద్దు, ఒక 2 minutes గ్యాప్లో వేయాలి వీటన్నిటిని. ఇక ఇది కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. స్లిమ్లో పెట్టి అలానే మరిగించుకోవాలి. ఇది మరుగుతున్న టైంలో స్మెల్ చాలా బాగా వస్తుందండి. కర్రీ లీవ్స్ జ్యూస్ లాస్ట్లో వేయాలి. పైన మనకి కొంచెం కర్రీ లీవ్స్ది బ్లాక్గా వస్తుంది. దాన్ని అలా సైడ్ అంచుల వైపు తీసేసుకొని ఇంకా జ్యూస్లోనే మిక్స్ చేయాలి. తర్వాత ఇది కొంచెం థిక్కెన్ అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా లైట్గా వాటరీ కన్సిస్టెన్సీలా ఉండాలి. చూసారా ఎంత బాగుందో.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలానే పక్కన పెట్టాలండి. ఇది కూల్ అవ్వాలి కదా. చూడ్డానికి అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి. చాలా చాలా హెల్దీ, డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. కొంచెం ఓపికంటే చాలు, ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటే 2 months వరకు స్టోర్ ఉంటుంది. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ఈ జామ్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారా క్రీమీగా ఎంత బాగుందో చూడ్డానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కింద కమెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందని. 100% గ్యారంటీడ్ జామ్ ఇది. సింపుల్ కదా ప్రిపేర్ చేసేసుకోవడం. అదే క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకోవాలంటే వర్కింగ్కి వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం కదా, అండ్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేసుకుంటే హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు. మంచిగా ఒక లిడ్ పెట్టేసుకోవాలి. గ్లాస్ జారే యూస్ చేయండి, ఎందుకంటే గ్లాస్ జార్లో ఇంకా ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు 1 glass ఆఫ్ వాటర్లో 2 tablespoons ఆఫ్ ఈ జామ్ వేసేసుకోవాలి. అడిషనల్గా ఇందులో ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకొని ఇక ఎంజాయ్ చేసేయడమే. 100% బ్లడ్ ఇంప్రూవ్మెంట్ గ్యారంటీడ్ జామ్ జ్యూస్ అండి. ఇది చాలా మంచిది హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది. రెగ్యులర్గా నేను తాగుతూ ఉంటాను. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.